హాజరు కాక తప్పదు. దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. అజయ్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. అజయ్ గారు, మీరు కొన్ని సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ. అదే కాబట్టి సెక్షన్ 12B అన్నది 10% ఖచ్చితంగా ఉండి తీరాలి అన్న రూల్ లేదు. ఆ లేని కారణం చేత ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకి పాల్పడతాను. కాబట్టి ఖచ్చితంగా మొదటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు కూటమిగా ఏర్పడున్నాయి. ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీని గుర్తించి వారు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇస్తే దీని మీద ఇంత పెద్ద డిబేట్ జరగదు. సరే, ఇవ్వకోకుండా 60 రోజులు కంటిన్యూగా వర్కింగ్ డేస్ లో కనుక రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది. అది చట్టపరంగా ఏం చేయాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ టైంలో అసెంబ్లీకి రావాలి, ఏ టైంలో ఏం చేయాలన్న విషయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఆ సెక్షన్ లో ఆ రూల్స్ అవి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళేమో మేము రూల్స్ బ్రేక్ చేయం, రూల్స్ ని బేస్ చేసుకునే మేము ముందుకు వెళ్తాం అని చెప్తున్నారు కదా. అనుకుంటున్నాను సార్, తెలియదని నేను అనుకోవడం లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వడం లేదన్నదే నా ప్రశ్న. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి ఢిల్లీలో, వాళ్ళే చెప్తున్నారు. అలా కాదండి అజయ్ గారు, రఘురామ్ కృష్ణరాజు గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఢిల్లీలో జరిగింది, కేజ్రీవాల్ నాయకత్వంలో అది జరిగిందంటే ఆయన ఏదో ఆ రూల్స్ బ్రేక్ చేశారు, సర్లే పోన్లు అని అన్నారు. కానీ అలా జరగదు, ఇది కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు, క్లారిటీ ఇస్తున్నారు. సంబంధించింది సార్, ఈ దేశంలోని ఇతర అసెంబ్లీలోకి సంబంధించిన చట్టాలను కూడా నేను తీసుకొని చెప్పడం లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించినటువంటి సభ్యులు మరియు శాసన మండలి సభ్యులు వారి యొక్క అనర్హత, జీతాలు, భత్యాలు, పెన్షన్స్ వాటికి సంబంధించిన సెక్షన్ 12Bలో పొందుపరచబడిన అంశంలో 10% అన్నది నిబంధన లేదు. ప్రతిపక్ష హోదా అంటే అనర్హత ఎప్పుడు వస్తుంది, వచ్చిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలా వద్దా, జీతం ఇవ్వాలా వద్దా, ఇతర ఫెసిలిటీస్ ఇవ్వాలా వద్దా అన్న దగ్గర ఈ చర్చ అంతా ఉందన్నమాట. కాబట్టి ఇది మనకి 10% సభ్యుల సంఖ్య లేకపోయినా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక సభ్యుడిని ఖచ్చితంగా ఆ పార్టీ సూచన మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నది నిబంధన. నేను కాదు, వందల డిబేట్లలో కూడా ఇవన్నీ జరిగిన కార్యక్రమాలే. నేనేం కావాలని లేదని కూడా చెప్పడం లేదు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నా వాదనంతా ఏంటంటే, అసెంబ్లీ జరుగుతోంది, జరగబోయే క్రమంలో రఘురామ రాజు గారికి కొంచెం విలక్షణమైనటువంటి వాయిస్ అన్నమాట. ఆయన ఏదైనా ఒక సంచలనాన్ని చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఉన్న నేపథ్యంలో తన ప్రాముఖ్యత తెలియాలన్న ఉద్దేశంతో జగన్ గారు 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది, అవన్నీ వాట్ ఎవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. ఏ టైంలో శాసనసభకి హాజరు కావాలి, ఏ టైంలో మేమేం చర్య తీసుకోవాలనే దాని మీద మాకు ఒకటి ఉంటుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బహిష్కరించారు, ఎన్టీ రామారావు గారు కూడా బహిష్కరణ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది, ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. తిరిగి ముఖ్యమంత్రి కూడా ఆయన అజయ్ గారు దాని గురించే మాట్లాడదాం. వంశీ గారు అన్నట్లు బూచేపల్లి శివప్రసాద్ రెండోసారి ఎమ్మెల్యే బ్రదర్, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే వృద్ధిలోకి రావాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఒక చిన్న సూచన చేస్తున్నా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు, చంద్రశేఖర్ గారు మాత్రం ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అదే విధంగా జనసేన నాయకులు చెప్పినట్టుగా మేము మర్యాద ఇస్తాం, మేము గౌరవిస్తాం అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఏం మర్యాద ఇస్తారన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా ప్రశ్న. ముందు మీరు చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని అమలుపరచండి, చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి హోదాని, గౌరవాన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీరు పర్లేదు రండి, మీ జే లెటరు ఎప్పుడు వస్తే అప్పుడే మాట్లాడండి, మీకు ఎంత సమయం ఇవ్వాలో అంత ఇస్తామని మీరు స్పష్టంగా చెప్తున్నప్పుడు అక్కడికి వస్తే మీరు ఎంత ఏ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారో అనేది అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రజా సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితమైన అభిప్రాయం ఉంది కాబట్టే రైతుల కోసము జనంలోకి వెళ్తున్నారు. మామిడి రైతులు ఇష్యూ జరిగినా జనంలోకి వెళ్ళారు. ఏ ఇష్యూ జరిగినా జనంలోకి వెళ్ళి అక్కడే అడ్రస్ చేస్తూ ప్రజలను ఉద్దేశించి, సమస్యను ఉద్దేశించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇవేమి కొత్త కాదు. పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటి 2 నెలల్లోనే
ప్రజల్లోకి రావడం జరిగింది. దాని గురించి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అది కూడా చెప్తున్నారండి. బయట ప్రజాక్షేత్రంలో ఆయన వెళ్ళినప్పుడు ఎదురైన సమస్యలు లేదా చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అసెంబ్లీలో నడవు కాబట్టి ఆయన రావట్లేదు అని కూడా అన్నారు. వాళ్ళు ఇవ్వమని స్పష్టంగా చెప్తున్నారు సార్. ఇప్పుడు బ్రదర్ వంశీ గారు కానీ వీరు కానీ ఆయన ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇవ్వాలో, ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తాము, దాని నుంచి ఆయన కోరుకుంటే ఎట్లా కుదురుతుందని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పడం కూడా కాదు, వాళ్ళ మాటల్లో అంతర్గానే మేము గుర్తు చేస్తున్నాం మీకు. ఓకే మాట్లాడదామండి అజయ్ గారు. మనకి మస్తాన్ రావు గారు ఉన్నారు అనలిస్ట్. మస్తాన్ రావు గారు, సెక్షన్స్ వక్రీకరిస్తున్నారు. 60 రోజుల అంశం అంటే చంద్రబాబు నాయుడు గారు 60 రోజులు గతంలో కంటిన్యూగా వెళ్లకుండా ఉన్న రోజులు, ఎన్టీ రామారావు గారు గతంలో 60 రోజులు వెళ్లకుండా ఉన్న రోజులు, దాని గురించి కూడా మాట్లాడదామండి. మస్తాన్ రావు గారు, సెక్షన్స్ వక్రీకరిస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నారని మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్స్, ఎన్టీ రామారావు గారి ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా